అద్భుతాలు జరగాలంటే దేవుని మాట వినాలి. తన సేవకుని నోటిలో నుండి దేవుడు మాట్లాడిన మాట విన్నాము కదా, విన్నారు కదా. పట్టుకో, మాట పట్టుకో, ప్రభు మాట పట్టుకో, ప్రార్థించు. 5 నిమిషాలు మీకు సమయం ఉంది, ప్రార్థించు. అయ్యా, సేవకుల జీవితంలో చేసావు కదా కార్యాలు, ప్రవక్తల పట్ల చేసావు కదా కార్యాలు, నీ పక్షముగా నిలబడిన పరిచారకుల పట్ల చేసావు కదా కార్యాలు. నిన్నే నేను నమ్ముకున్నాను నాయనా, నిన్ను నేను ఆశ్రయించాను నాయనా. ఓ, నీ పాద చెంత చేరాను నాయనా. రావాలి రావాలి, కన్నీటి అనుభవం రావాలి, గోచాడి అనుభవం రావాలి. నోరు తెరవాలి బిగ్గరగా, నోరు తెరవాలి బిగ్గరగా, నోరు తెరవండి బిగ్గరగా. ఇంకా మౌనంగా ఉంటారు జనుడు. అతడు ఒక ప్రవక్త. ప్రవక్త జీవితంలో ఎన్నో అలచడులు జరిగించాడు దేవుడు. మాట విననందు వలన ఎన్నో ప్రతికూలతలు ఎదురైన దైవజనుడికే. మాట వినకుండా ఉండటం వలన అలజడులు, తుఫానులు, ప్రతికూలతలు. ఈరోజు నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఈరోజు మనం ఎవరి పాదాలు పట్టుకుంటున్నావు?